2 చినుకులు పడ్డాయంటే చాలు చింత చిగురు సూపర్ అంటే సూపర్ వస్తుంది చెట్టుకు. చక్క చింత చిగురు తీసుకొచ్చినామండి. హాయిగా మంచిగా నలిపేసి ఇట్లా పెట్టి రొయ్యలు చింత చిగురు కర్రీ వండుతున్నా అండి. రొయ్యల్ని మంచిగా తెచ్చుకొని మంచిగా వేడి చేసి అటు ఇటు వేపాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింత చిగురు, రొయ్యలు, ఉల్లిగడ్డ కోసుకొని మంచిగా తాలింపు వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, మిరపకాయలు, ఆవాలు అన్నేసి బాగా కలిపేసి తర్వాత ఆనియన్స్ వేసి కొంచెంసేపు ఆగి పసుపు, సాల్ట్ వేసి మూత పెట్టాలండి. మూత పెట్టినాక 2 నిమిషాలు ఆగి మళ్ళీ అంతలోపు వేయించి పెట్టినవన్నీ ఫ్రెష్ చేసుకుందామండి. ఫ్రెష్ చేసి వాటర్ పోసి మంచిగా కడగాలి. 1కి 3-4 సార్లు కడిగేసి మళ్ళీ కొంచెం ఆగి తీసినాక కొంచెం అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసి కలిపి తర్వాత కొంచెం ఆగి మళ్ళీ కారం వేసి కలిపేయాలండి. కలిపేసి తర్వాత మన చింత చిగురుని స్మాష్ చేసి పెట్టుకున్నది చింత చిగురు కూడా వేసి కలపాలండి. తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకునే 1కి 4-5 సార్లు, ఎందుకంటే ఉసుకుంటుంది, శుభ్రం చేసుకోండి చాలాసార్లు. కడిగేసి పెట్టిన రొయ్యలు వేసేయాలండి. వేసి కొంచెం కలిపాక కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే సూపర్ ఉంటుంది వేడివేడిగా చింత చిగురు రొయ్యల కర్రీ. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.